సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. మహాప్రస్థానంలోని 4వ భాగానికి స్వాగతం. మహాప్రస్థానంలో శ్రీశ్రీ సృష్టించిన శబ్ద సౌందర్యంలోని ఒక శబ్ద క్రీడే నేటి అంశం. మహాప్రస్థానంలోని ఏ గొప్ప విషయాన్ని ప్రస్తావించాలన్నా అదొక మహాప్రస్థానమే. అందుకే 40 కవితలతో 80 పేజీలు కూడా లేని మహాప్రస్థానం మీద వందల కొలది పరిశోధనలు, వేల కొలది విశ్లేషణలు వచ్చి మహాప్రస్థానాన్ని తెలుగు సాహిత్యంలోనే చిరస్థాయిగా నిలిపాయి. మహాప్రస్థానం గురించి సంపూర్ణంగా చర్చించాలంటే ఏదైనా ఒక గొప్ప విషయాన్ని తీసుకొని తత్సంబంధమైన కవితలన్నీ ప్రస్తావిస్తూ హారిజాంటల్ అప్రోచ్, లేకపోతే ఏదైనా ఒక కవిత తీసుకొని అందులో ఉన్న గొప్ప విషయాలు విశేషాలు అన్నీ ప్రస్తావిస్తూ వెళితే వర్టికల్ అప్రోచ్. ఈ రెండిట్లో ఏ మార్గంలోనైనా మహాప్రస్థానాన్ని సంపూర్ణంగా చర్చించవచ్చు. కానీ నేను మహాప్రస్థానాన్ని సంపూర్ణంగా చర్చించాలని కానీ అనుకోవటం లేదు. నేను అనుభవించింది నాకు తోచినట్టు పలవరించడమే. మహాప్రస్థానంలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి, ఎన్నో కొత్త ప్రక్రియలు ఉన్నాయి. ఒక గొప్ప భావజాలం, దానికి సరిపడే అద్భుతమైన భాషా సౌందర్యం, కొత్త భావచిత్రాలు, కొత్త పదబంధనలు, వస్తువు, శిల్పము, శబ్దము, శైలి, లయ, నడక, రసం. లయలో వస్తువుని భావాన్ని సర్వాంగ సంపూర్ణంగా పలికించడం, అసంఖ్యాకమైన పరిశోధనలతో అద్భుతమైన శబ్ద సౌందర్యాన్ని సృష్టించడమే మహాప్రస్థానం యొక్క అద్వితీయం. శబ్దం గురించి చెప్తూ శ్రీశ్రీ అంటారు, ప్రతి మాటకి ఒక కొలత, ఒక బరువు ఉంటాయి. 2 మాటల్ని సరైన నిర్దిష్టమైన అర్థంతో కలపడం చాలా కష్టం అంటారు. కానీ దాన్ని శ్రీశ్రీ అద్భుతంగా చేసి చూపించాడు మహాప్రస్థానంలో. ఆయన కవితా వస్తువు ప్రతి శబ్దం ద్వారా ధ్వనించడమే మహాప్రస్థానంలోని ఒక గొప్ప శక్తి. ఒక అచ్చు కానీ హల్లు కానీ మార్చడం వల్ల అర్థమే మారిపోయి నూతన రూపాన్ని సంతరించుకునే పదాలు, పదబంధనాలు, వాక్యాలు, పాదాలు జంటలుగా, గుంపులుగా శ్రీశ్రీ మహాప్రస్థానంలో సృష్టించారు. ప్రధానంగా శబ్ద క్రీడయే అయినా కేవలం శబ్దానికి పరిమితం కాకుండా భావోద్దీపానికి కూడా పనికి వచ్చేలా చేయగలగడమే శ్రీశ్రీ చేసిన గొప్పతనం. మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. మహాప్రస్థానంలోని మొదటి కవిత మహాప్రస్థానం. మరో ప్రపంచం పిలిచింది. ఈ కవితలో బాటలు నడిచి పేటలు కడచి కోటలన్నిటినీ దాటండి. బాటలు నడిచి పేటలు కడిచి 1-2 అక్షరాల మార్పుతో పక్కన వచ్చిన పద సముదాయం. అలాగే రేచుల వలెను త్రాచుల వలెను ధనుంజయునిలా సాగండి అంటాడు. వేగంగా వెళ్ళడానికి ఈయన వాడిన 2 ఉపమానాలు, 1 త్రాచు, 2 రేచు. త్రాచుల వలెను రేచుల వలెను మొదటి అక్షరం ఒక్కటే తేడా. అలాగే ఇందులో ఆఖరి కవిత మహాప్రస్థానంలో జగన్నాథ రథచక్రాలు. అది చూస్తే పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార బ్రతుకు గాలి పనికి మాలి శనిదేవత రథచక్రపు ఇరుసులలో పడి నలిగిన దీనులార హీనులార కూడులేని గూడులేని పక్షులార భిక్షులార. జంట పదాలు పక్కనే కేవలం ఒక్కొక్క అక్షరం మార్పుతో ప్రయోగించిన శబ్ద క్రీడ ఇది. ఇంకొకటి బాటసారి. ఇది ఆకలి రాజ్యం సినిమాలో కూడా వచ్చింది. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడు సముద్రంలో నావలాగా సంచలిస్తూ కూటి కోసం కూలి కోసం సంచలిస్తూ మొదటి దాంట్లో 2వ అక్షరం మారింది, 2వ దాంట్లో 3వ అక్షరం మారింది. ఇంకొకటి పోయినసారి చెప్పిన కవితే భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం హరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం. స్మరిస్తే పద్యం హరిస్తే వాద్యం 2 పదాలు ఉన్న పద సముదాయంలో ఒక్కొక్క అక్షరం మార్పులో ప్రయోగించాడు ఈ శబ్ద క్రీడని శ్రీశ్రీ.
ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి మహాప్రస్థానంలో. ఈ పర్టిక్యులర్ శబ్ద క్రీడనే నేను ప్రస్తావిస్తున్నాను. ఒకటి పరాజితులు అనే ఒక కవిత, చిన్న కవిత. ఇది ప్రశ్న సమాధానం రూపంలో ఉంటుంది. ప్రశ్న కాకుండా ఇందులో చెప్తున్న సమాధానాలు ఇదే ప్రక్రియలో రాశాడు శ్రీశ్రీ. అలసిన కన్నులు కాంచేదేమిటి, తొణకిన స్వప్నం తొలగిన స్వర్గం. తొణకిన స్వప్నం తొలగిన స్వర్గం అంటే అలసిపోయిన బ్రతుకులలో మార్పు కోసం కలలుగంటూ ఉంటే ఈ అలసిపోయిన కన్నులకి చివర కనిపించేది ఏంటంటే తొలగిపోయిన స్వప్నాలే. చెదిరిన గుండెల నదిమేదేమిటి, అవతల యువతల అరులై ఇరులై. చెదిరిపోయిన గుండెలకి అరులై అంటే వాత్సల్యం, ఇరులై అంటే అంధకారం. అంటే వాత్సల్యమే అంధకారం అయిపోయింది. చెదిరిపోయిన గుండెలకి సరైన ఊరట కూడా లేదు. అలసిపోయిన కన్నులకి తొలగిపోయిన స్వప్నాలే మిగిలాయి. చెరిగిపోయిన గుండెలకి గాఢాంధకారమైన వాత్సల్యం. ఇరులై అంటే గాఢాంధకారం. విసిగిన ప్రాణుల పిలిచేదెవ్వరు, దుర్హతి దుర్గతి దుర్మతి దుర్మృతి. అంటే ఈ విసిగిపోయిన ప్రాణులకి దుర్హతి దురవస్థ, దుర్గతి కడు బేదరికం, దానితో మతి చలించిపోయి మరణం వైపు దారితీయడం, ఆత్మహత్య వైపు వెళ్ళడం. దీన్నే ఒకేలాంటి 4 పదాల్లో మధ్యాక్షరం మారుతూ చెప్పాడు. విసిగిన ప్రాణుల పిలిచేదెవ్వరు, దుర్హతి దుర్గతి దుర్మతి దుర్మృతి. అలాగే ఇంకొక కవిత ప్రతిజ్ఞ, మహాప్రస్థానంలోని గొప్ప కవితలలో ఒకటి. చాలా పెద్ద కవిత. ఈ శబ్ద క్రీడ ఉన్న పదాలు మాత్రం చెప్తాను. ఈ కవిత ఎలా మొదలవుతుందంటే, పొలాలనన్నీ హలాల దున్ని. అంటే మొదటే ఈ ప్రయోగం వచ్చింది. హలం అంటే నాగలి వాడకుండా మ్యాచ్ అయ్యేలా హలం వాడాడు. పొలాలనన్నీ హలాల దున్ని. అలాగే ధర్మజలానికి కర్మజలానికి పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ, సమర్పణంగా సమర్చనంగా, బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ, త్రిలోకాలలో త్రికాలాలలో. ఈ పదాలన్నీ ఈ కవితలో వస్తాయి. నా వినుతించే నా విరుతించే, నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి, ప్రాణం ప్రణవం భావం భాగ్యం. అంటే నా వినుతించే నా విరుతించే ఒకే అక్షరంతో వచ్చిన 2 పదాలు తర్వాత వెళ్ళేటప్పటికి ఒకే అక్షరం మార్పుతో వచ్చే 2 వాక్యాలు అయ్యాయి. నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి. ఇటువంటి ప్రయోగాలు, ఇది ఒక శబ్ద క్రీడ. ఇటువంటి ఎన్నో ఉంటాయి మహాప్రస్థానంలో. ముందు భాగాల్లో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ముగించే ముందు ఒక విషయం, ఇందులో ఒక కవిత ఉంటుంది, దేని కొరకు. ఈ దేని కొరకు అనే కవిత భావకవిత్వపు ఛాయలలో ఉంటుంది, ఆత్మాశ్రయంలో ఉంటుంది. అంటే శ్రీశ్రీ తనని ఉద్దేశిస్తూ తను చెప్పిన కవిత ఇది. వేళ కాని వేళలలో లేనిపోని వాంఛలతో, దారి కాని దారులలో కానరాని కాంక్షలతో, దేని కొరకు పదే పదే దేవులాడతావు. వేళ కాని వేళలో లేనిపోని వాంఛలతో, దారి కాని దారులలో కానరాని కాంక్షలతో. అంటే వేళ కాని వేళ, దారి కాని దారిలో ఏంటి, దేనికోసం నీ కోరిక. వాంఛ కాంక్ష 2 పర్యాయ పదాలే, కోరికకి 2 విభిన్నమైన పదాలు వాడాడు. దేనికోసమోయ్ నడిరాత్రి కడలి వద్ద హోరుగాలి ఉపశృతిగా నీలోనే నీవేదో ఆలపించుతావు, అవ్యక్తపు టూహలతో ఆలసించుతావు. జగమంతా సద్దణిగిన నడిరాత్రి నీలోనే నీవేదో ఆలకించుతావు. అంటే ప్రపంచమంతా నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి సముద్రం గట్టున నీలోనే నీవేదో, దేనికోసం నీ ఆలోచన, దేనికోసం నీ అంతర్మదన అని ఇక్కడ 3 పదాలు వాడతారు శ్రీశ్రీ. ఆలపించుతావు, ఆలసించుతావు, ఆలకించుతావు. ఇది నేను కాలేజీలో ఉన్నప్పుడు నా దగ్గర మహాప్రస్థానం ఉండేది. చదువు అయిపోయిన తర్వాత రకరకాల ప్లేసులు మారుతూ ఉండడంలోంచి ఆ పుస్తకాలన్నీ పోయి పెళ్ళయ్యాక నేను మళ్ళీ కొనుక్కున్నాను. 1994 ఎడిషన్లో విశాలాంధ్ర వాళ్ళదే. ఇక్కడ ఆలసించుతావనే పదం రాలేదు, ఆలపించుతావని వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది. నేను చదివినప్పుడు ఆలసించుతావనే నా మస్తిష్క పొరలలో నిక్షిప్తమై ఉంది. కానీ ఇక్కడ మనకి 2 ఆలపించుతావనే కనిపిస్తున్నాయి. నా కళ్ళు చూసింది నిజమా, లేకపోతే నేను అనుకుంటున్నదే, నా మనసులో ఉన్నదే కరెక్టో నాకు అర్థం కాలేదు. అది అలా పక్కన ఉండిపోయింది. కానీ తర్వాత మనకు ఆన్లైన్ వచ్చిన తర్వాత కూడా ఆన్లైన్లో కూడా చాలా చోట్ల ఈ ఆలసించుతావు లేదు, 2 చోట్ల ఆలపించుతావనే వచ్చింది.
చివరికి వికీ సోర్స్ డేటాలో కూడా ఇప్పటికి కూడా అది అలాగే ఉంటుంది. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ కాఫీ టేబుల్ బుక్ ఎడిషన్ మొదటి దాంట్లో నేను చెప్పాను కదా, శిరీష నాకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు, అది చాలా ప్రత్యేక ఎడిషన్ కాబట్టి విశ్వేశ్వరరావు గారు అన్ని జాగ్రత్తలు తీసుకొని ముద్రించి ఉంటారు కదా అని చెప్పి నేను అందులోకి వెళ్ళి చూస్తే అప్పుడు నాకు మళ్ళీ ఈ ఆలపించుతావు, ఆలసించుతావు, ఆలకించుతావు 3 కనిపించాయి. అంటే తర్వాత నేను మళ్ళీ చెక్ చేశాను, 2004 నుంచే ఈ పొరపాటుని మళ్ళీ కరెక్ట్ చేశాను. అయితే శ్రీశ్రీ నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఒక పదములోని ఒక అక్షరాన్ని మార్చడం ద్వారా భావాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆ అక్షరాన్నే తప్పుగా ముద్రిస్తే తర్వాత తరాలకి అదే నిజం అనుకుంటారు కదా. అచ్చు తప్పులు సహజమే అయినా మహాప్రస్థానం లాంటి గీతాలలో అచ్చు తప్పులు ఉండకూడదనే నేను కోరుకుంటాను. మరొక మహాప్రస్థానం అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.